బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే. జై జై ఎన్టీఆర్. ఆచార్య మళ్ళీ చూసినట్టుంది. పాదం సంవత్సరం మట్టం స్టోరీ చంపేసిన ఆడుతో ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. జై ఎన్టీఆర్. హలో హాయ్ నమస్తే, నేను మీ చింటూ. వెల్కమ్ టు సాస్ టీవీ. మనమైతే ఇప్పుడు S2 థియేటర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మన బాస్ 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా రాబోతున్న సినిమా ఇది. ఈ దేవరా సినిమాకి దర్శకత్వం అయితే కొరటాల శివ అయితే మనకి చేశారు. ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ అయితే అనిరుద్ధ్. మ్యూజిక్ పరంగా డైరెక్షన్ పరంగా డైరెక్షన్ ఆల్రెడీ మనకు టాక్ అయితే వచ్చేసింది. ఫ్యాన్స్ అయితే 200 కోట్లు పక్కా అంటున్నారు డే 1. ఇంకా మనం ఇప్పుడు పబ్లిక్ టాక్ తెలుసుకొని ఇంకా మనం ముచ్చట్లు కబుర్లు అన్నీ తెలుసుకుందాం రండి. సినిమా సూపర్ ఉంది, బంపర్ బ్లాక్ బస్టర్ హిట్. సినిమా అంతా సూపర్ గా నచ్చింది. మనకి ఆ సీన్లు అయితే అంటే మనకి చిన్న ఎన్టీఆరే పెద్ద ఆయన లాగా ఫైట్ చేస్తాడు కదా, అది చాలా బాగుంది. సూపర్ ఉందండి, సూపర్ గా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. జై దేవరా, జై ఎన్టీఆర్. అన్న సూపర్ ఉన్నాడు, నిజంగా చాలా బాగుంది. అన్న కాదు నాకు, సారీ నాకు బావా, చాలా బాగున్నాడు. షార్ట్ తట్టి ఫైటింగ్ సూపర్ ఉంది. రికార్డులు బద్దలు కొట్టేస్తారు అంతే. ఏంటి సాంగ్ మిస్ అయింది అన్నారు, మరి అది నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చేటట్టుంది. కొంచెం ఫీల్ అయ్యాము, అంటే ఆ సాంగ్ కి మేము ప్రిపేర్ అయ్యామన్నమాట, డాన్స్ అది చేద్దాం అని చెప్పేసి. రొమాన్స్ కూడా ఉంది కదా, ఆల్రెడీ అమ్మాయితో ఉంది కదా, మనకి వైలెన్స్ కాదు, చూస్తుంటే చూడాలనిపిస్తా ఉంది. అప్పుడే అయిపోయింది సినిమా అనిపించింది. చాలా బాగా చేశారండి ఆయన కూడా. చాలా జాన్వీ కపూర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం పర్లేదు, మ్యాచ్ అయింది. తర్వాత అమ్మాయితో ఇంకా చాలా సినిమాలు కూడా వస్తాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై దేవరా, జై ఎన్టీఆర్. దేవర్ అంటే సినిమాలో కాకుండా వేరేదైనా చెప్పొచ్చా? సడన్ గా అడిగేసి గుర్తు రావట్లా. రాత్రి మరి ప్రిపేర్ అయ్యింది సినిమా డైలాగులోనేనా? రికార్డులు బద్దలు కొట్టాలన్నా దేవరా, రికార్డులు తిరిగి రాయాలన్నా దేవరా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై దేవరా. చర్య 2 ఎందుకని ఆచార్య 2 చెప్పాలి. అన్ని కత్తులు కూడా నా మీద రాలేదా? ఆచార్య మళ్ళీ చూసినట్టుంది. పాదం సంవత్సరం మట్టం సముద్రం మట్టం ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఎన్టీఆర్ డాన్స్ అయితే ఇంకా చెప్పవలేదు, చించి పడేశాడు. ఎన్టీఆర్ ఎనర్జీని జాన్వీ మ్యాచ్ చేసిందా? 50% మ్యాచ్ చేసింది, 50% మ్యాచ్ చేయలేదు. ఏదైనా మైనస్ చెప్తారా? మైనసా? ఇంకొక సాంగ్ ఉంటే బాగుండు. డైలాగ్స్ మాత్రం అసలు హెవీ ఉన్నాయి అంతే. ఇంకా కొంతమంది ఆచార్య 2 అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఆచార్య దానికి దీనికి అసలు సంబంధం లేదు. మా ఓడి చేస్తే అంతే, సింగిల్ మూవీ, ఇంకా ఎవరితో కంపారిజన్ వద్దు అంతే. కలెక్షన్స్ పరంగా ఎలా చెప్తారు? బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పార్ట్ 2 ఎలా ఉంటుందని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకొక 1 year వెయిట్ చేయలేము. సినిమా అయితే ఎక్సలెంట్, సూపర్గా ఉందన్నమాట. ఆ ఫైట్ సీన్లు, ఆ కత్తులు ఆ దేవరా కోసమే తయారు చేసినట్టున్నారు. తయారు చేసే వాళ్ళు పనిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో లేకపోతే ఎవరున్నారో తెలీదు. ఆ కత్తులకే చాలా టైం పట్టుంటుంది సినిమా తీసానికి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. ఆ డైలాగులు చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్న లుక్ కూడా చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ కూడా ఇంకా చాలా బాగుంది. ఆ రొమాన్స్ ఉన్నది ఒక సాంగ్ అయినా కానీ ఆ రొమాన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా సూపర్ హిట్, 100 కోట్లు గ్యారంటీ. సాంగ్ ఏదో మిస్ అయిందంట కదా, దాని మీద ఏంది? సాంగ్ స్టార్టింగ్ అయితే ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఇంకా ఉన్నదేమో చెప్పి చాలా వెయిట్ చేసాము. బట్ ఇప్పుడు రాలేదు అని అంటే అది పార్ట్ 2లో ఉన్నదేమో ఆ సాంగ్. కాకపోతే వాళ్ళు పార్ట్ 2, పార్ట్ 1 అని చెప్పి ఇట్లా ఒక క్వశ్చన్ మార్క్ అలా పెట్టి మనకు ఇంకా ఆశలు కలిగించేదానికోసం అది పెట్టినట్టు అనమాట. ఎనివే టోటల్గా అయితే సెకండ్ హాఫ్లో సినిమా మొత్తం ఉంటుందని అనుకుంటున్నా. ఏదైనా మైనస్లు ఉన్నాయా సినిమా పరంగా? సినిమా పరంగా మైనస్ అయితే ఏం లేదు, ప్లస్లే ఎక్కువ ఉన్నాయా? ప్లస్లే ఓవరాల్గా అయితే. ఇంకో సాంగ్ ఉంటే బాగున్నాయేమో దీంట్లో అనిపించింది.
ముందుగానే ఉన్న డైలాగ్ అదే సాంగ్ ఉంటుంది అనుకున్నాం, బట్ అది లేదు. ఓవరాల్గా బాగుంది. సినిమా డైలాగ్ మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు. కూడదని చెప్పి మీరు ఆ ధైర్యాన్ని కూడబడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా. బాగుంది. బాగుందా? సినిమా ఎలా ఉందన్న? బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది. సూపర్ గా ఉంది. సినిమా ఎలా ఉందన్న? బాగుందా? బాగుందా? నా సినిమా ఎలా ఉంది? పర్వాలేదా? నా సినిమా ఎలా ఉంది? బాగుందా? నా సినిమా ఎలా ఉంది? బాగుంది. నా సినిమా ఎలా ఉంది? సూపర్ ట్యాగ్ అంతే వచ్చా. నా సినిమా ఎలా ఉంది? సూపర్ ట్యాగ్ అంతే వచ్చా. నా సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? బాగుంది. బాగాలేదు. టైగర్ వార్. సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ బోర్ లేదు, సూపర్ ఉంది. ఫైట్లు ఎన్టీఆర్ ఏదైనా చెప్పు బ్రో. అన్నా జోలికి వస్తే తగ్గేదేలే ఏదైనా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫైటింగ్ కలెక్షన్స్ ఎంత వస్తాయి? కలెక్షన్ అంటే ఫస్ట్ ఎంత వస్తుంది అడితే అసలు బాగా సినిమా మటు బాగుంది. నా సినిమా ఎలా ఉంది? బాగుందన్నా. నా సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? సాంగ్స్ అన్ని బాగున్నాయి. నా సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సినిమా నా సినిమా ఎలా ఉంది? సూపర్. జై ఎన్టీఆర్. నా సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? సూపర్. నా సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఫైటింగ్స్. నా సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? సూపర్ భయ్యా, సూపర్. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ట్విస్ట్. అలా ఏదైనా డైలాగ్ అన్నా? బాగుంది బ్రో, బాగుంది. సూపర్, చాలా బాగుంది. నా సినిమా బాగుంది. సూపర్. అంటే స్టోరీ చంపేసిన ఆడుతో సూపర్ గా ఉందన్నా. బాగుందన్నా. సూపర్. హీరో ఎలా ఉన్నాడు? బాగుంది కదా. గీట్లు ఎన్టీఆర్ యాక్షన్ ఉంది. చూసారు కదా, ఇది మా సమ్మ మొగుడి సినిమా. అంటే రివ్యూస్ అయితే భయంకరంగా ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అంతా బాగుండాలి, మన TFI బాగుండాలి. ఇట్లు సైనింగ్ ఆఫ్ మీ చింటూ. బాయ్.